అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మన ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్స్లో పనిచేస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ కూడా నేను చిరపరిచితుండేనండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ ఢిల్లీ సర్కిల్కి సంబంధించి మరి పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పుడు సార్, మమ్మల్ని ఎప్పుడు రిలీవ్ చేస్తారు సార్ అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారండి. ఏదైతే మనకు 16th మొన్న టైం ఇచ్చారో, మీరు అందరి దగ్గర నుంచి అన్ని ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని 16th నవంబర్కు మీ పర్సనల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఢిల్లీ సర్కిల్కు పంపించాలనేటటువంటిది మనకు మీరు ఢిల్లీ సర్కిల్ వాళ్ళు ఇచ్చిన లెటర్లో ఉందండి. ఐ థింక్ ఇప్పటికీ అందరి దగ్గర నుంచి కూడా అటెస్టేషన్ ఫామ్స్ లేని వాళ్ళ దగ్గర నుంచి అటెస్టేషన్ ఫామ్స్, ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లేకపోతే వాటిని, లేకపోతే కమ్యూనిటీ సర్టిఫికేట్ లేకపోతే వాటిని అన్నీ కూడా తీసుకునే ఉంటారండి. ఫ్రమ్ సబ్ డివిజన్స్ టు డివిజన్కి వెళ్తాయి. అక్కడి నుంచి మనకు ఆర్ఓ సర్కిల్ ఆఫీస్ ద్వారా ఢిల్లీ సర్కిల్కి పంపడం జరుగుతుందండి. ఐ థింక్ ఆల్మోస్ట్ అంతా కూడా ప్రహసనం ఇది కంప్లీట్ అయిందని భావిస్తున్నానండి. ఒకవేళ ఎవరి దగ్గర ఫైల్స్ లేవని మిమ్మల్ని అటెస్టేషన్ ఫామ్స్ కొత్తవి ఇవ్వమని అంటే కూడా నేను మీకు వీడియో కూడా చేసి పెట్టానండి. అవన్నీ ఫామ్స్ ఫిలప్ చేసేసి మీరు ఇదివరకే ఇచ్చేసి ఉంటారనుకుంటాను. అయితే వాళ్లకు ఢిల్లీ సర్కిల్కి చేరిన తర్వాత వాళ్ళు కూడా 23rd ఏమో పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అనేది ఆ లెటర్లో ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ December 1st వీక్కు అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ అందవచ్చని నేను భావిస్తున్నానండి. పోస్టింగ్ ఆర్డర్స్ అందిన తర్వాత ఎవరైతే అదర్ దాన్ బీపీఎంలు కాకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళను రిలీఫ్ అరేంజ్మెంట్ వాళ్ళకి తొందరగా అవుతుందండి. బీపీఎంస్కి మాత్రం ఒకవేళ ఇన్స్పెక్షన్ కాకపోతే బీఓ ఇన్స్పెక్షన్ ఏదైతే యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఉంటుందో అది ఒకసారి ఫార్మాలిటీగా చెక్ చేసిన తర్వాత ఒక 10 days టైం పట్టవచ్చు బీపీఎంస్ విషయంలో. తర్వాత రిలీవ్ చేయడం జరుగుతుందండి. ఏదైతే అక్కడి నుంచి మనకు వచ్చినటువంటి పోస్టింగ్ ఆర్డర్, ఇక్కడ మన డివిజన్ వాళ్ళు ఇచ్చేటటువంటి పోస్టింగ్ ఆర్డర్, తర్వాత మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఏవైనా రెండు సెట్స్ జిరాక్స్ కాపీ అండి, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ కూడా సిద్ధంగా మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏవైతే ఉంటాయో వాటి ఒరిజినల్ ప్లస్ ఒక 2 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకుని సిద్ధంగా పెట్టుకోండి. వాటిని అక్కడ వెళ్ళిన తర్వాత ఢిల్లీ సర్కిల్లో మీ సర్టన్ ఆ డివిజన్ వాళ్ళు అడిగితే కూడా మీరు చూపించడానికి వీలుంటుందండి. ఈ నేమ్స్ వాటిల్లో కొంత తేడాలు ఉన్నాయి, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇలా అయింది, ఇట్లా మార్చారు సార్ అవన్నీ ఏం పెద్ద ఇబ్బంది పెట్టదండి. ఎందుకంటే వన్ అండ్ సేమ్ కదా. మ్యారేజ్ కాకముందు ఎలా ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. అది పెద్దగా మీకు ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ ఏం కాదండి. కమ్యూనిటీ సర్టిఫికేట్స్ విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఏదైతే కమ్యూనిటీకి మీరు చెందినవారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్స్ ఒకవైపు, మీరు ఒక 2 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకుని ఉంచుకోండి. ఇంకా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందుతూనే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సాధ్యమైనంత వరకు ఇప్పటికే మీకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కూడా అందరూ ఢిల్లీ సర్కిల్లో కూడా ప్రెషర్ తెచ్చారు. సాధ్యమైన తొందరగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తే బిఫోర్ 31st December జాయిన్ అయితే మనకు ఒక 1 year కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య అన్నిటికీ క్రైటీరియా 1/1 పెడుతున్నారు కాబట్టి, January 1 కాబట్టి మీరు ఇది మీకు అడ్జస్ట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ జనవరిలో జాయిన్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు ఎలిజిబిలిటీ అట్లా కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది అనేది ఉందండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, నేను చూస్తానండి. అందరికీ కూడా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.